టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఇక గత ఏడాది దసరా, హాయ్ నాన్న మూవీలతో 2 సూపర్ హిట్లు అందుకున్న నాని ఇక ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో చాలా బిజీగా ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే నానితో అంటే సుందరానికి మూవీ తీసిన వివేకాత్రేయ సరిపోదా శనివారం చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందనే చెప్పాలి. ఇక ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పైన ఇప్పటికే మంచి బస్ క్రియేట్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే నాని 3 చిత్రాలు లైన్లో పెట్టిన విషయం కూడా మన అందరికీ బాగా తెలిసిందే. దసరాతో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ మరో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ అయితే చేశారు. సాహో ఫేమ్ సుజిత్తో కూడా వర్క్ చేస్తున్నట్టుగా బర్త్డేకి కానుకగా వెల్లడించారు నాని. ఇక వీటితో పాటు బల్గం వేణుకి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే చేతి నిండా బాగా సినిమాలు ఉన్నా వాటిని స్టార్ట్ చేసే విషయంలో మాత్రం నాని సరిగ్గా ఉండడం లేదనే చెప్పాలి. జోరుగా అయితే ప్రచారం అయితే సాగుతుంది. బల్గం వేణు ప్రాజెక్ట్ ఇప్పటికీ క్యాన్సిల్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. సుజిత్ మూవీ కూడా హోల్డ్లోకి వెళ్ళిపోయిందని సమాచారం అయితే అందింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో శ్రీకాంత్ వదిలా సినిమా మాత్రం ఒక్కటే ఉంది. ఇక దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతున్నట్టే మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి గుసగుసలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని వేరే దర్శకులతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. కానీ డైరెక్టర్లు చెప్పిన కథలు విన్నాక సెలక్షన్ విషయంలో న్యాచురల్ స్టార్ నాని కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నట్టుగానే సమాచారం. ఇక ఇటీవల బడా డైరెక్టర్తో నాని ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నారని, కానీ అది అస్సలు వర్కౌటే అవ్వలేదని సినీ వర్గాలలో వినికిడి. ప్రస్తుతం నాని వేరే దర్శకులతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కానీ డైరెక్టర్లు చెప్పిన కథలు విన్నాక సెలక్షన్ విషయంలో న్యాచురల్ స్టార్ నాని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగానే సమాచారం. ఇక ఇటీవల బడా డైరెక్టర్తో కూడా నాని ప్రొసీడ్ అవ్వాలనుకున్నారని, కానీ అది అస్సలు వర్కౌటే అవ్వలేదని సినీ వర్గాలలో వినికిడి. ప్రస్తుతం మిడ్ రేంజ్ దర్శకుల నుంచి విభిన్నమైన కథలు నాని ఆశిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీకాంత్ చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక సరిపోదా శనివారం అయ్యాక హిట్ 3ని స్టార్ట్ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా హిట్ 3 స్క్రిప్ట్ ను నానికి శైలేష్ కొలను నెరేట్ చేశారట. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం అయితే అందుతుంది. మరి నాని నెక్స్ట్ ఏ సినిమాని పట్టాలెక్కిస్తారో, ఇక ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాలి.